అనగానపల్లి సబ్ పోస్ట్ ఆఫీసులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. డబ్బులు కనపడకపోవడంతో నిరాశపడి వెనుదిరిగి వెళ్లిపోయారు. సీఐ కృష్ణయ్య యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం బ్యాంకు హాలిడే కావడంతో ఖాతాదారులు డిపాజిట్ చేసిన 8,16,000 నగదు ఆఫీసులోని ట్రంక్ పెట్టెలో దాచారు. సోమవారం ఆఫీసుకు యథావిధిగా వచ్చిన స్వీపర్ కు ఆఫీస్ వెనుక డోరు తాళాలు పగలగొట్టి ఉండటం కనిపించాయి. విషయాన్ని సూపర్ పోస్ట్ మాస్టర్ కు తెలిపారు. ఇక చోరీ జరిగినట్లు గుర్తించిన పోస్ట్ మాస్టర్ పోలీసులకు సమాచారం అందించాడు. డాగ్ స్క్వాడ్ క్లూస్ సిబ్బందితో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆఫీసులో పాత ట్రంక్ పెట్టెలో ఉన్నటువంటి 8,16,000 నగదు సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు. నగదు కోసం దొంగలు అన్ని చోట్ల శోధించినట్లు సీఐ తెలిపారు. పాత ట్రంక్ పెట్టెలో నగదు ఉండకపోవచ్చని భావించి దాన్ని చూడకుండా దొంగ వెనుదిరిగి వెళ్లినట్లు విచారించారు పోలీసులు. బరగానపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్లో దొంగతనం జరిగిందని మనకు సమాచారం వచ్చింది. అర్లీ మార్నింగ్ వీళ్ళు రెగ్యులర్ రొటీన్ డ్యూటీలో భాగంగా స్వీపర్ వచ్చినారు. ఇక్కడ వచ్చి ఓపెన్ చేసి చూస్తే తాళాలు పగలగొట్టినట్టు కనపడింది. ఆ విషయం మనకు పోస్ట్ మాస్టర్ ద్వారా తెలిస్తే వెంటనే మనం సీన్ని ప్రొటెక్ట్ చేసి సీన్లోకి వేరే స్థలంలోకి ఎవరిని పోకుండా ఆపిపెట్టాము. తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ క్లూస్ గురించి ఎవరు చేసి ఉంటారనే దాని గురించి నంద్యాల నుంచి క్లూస్ చేసి కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్ని కూడా పిలిపించినాము. పిలిపించేసి ఇప్పుడు డాగ్ని ఇప్పుడే మనం స్ప్రెంజ్ ఇచ్చి బయటకు పంపించడం జరుగుతుంది. నేరస్తుల మూమెంట్ యొక్క అది డాగ్ స్క్వాడ్ ఉంటుంది. అట్లనే క్లూస్ టీం ద్వారా చూస్తే వేలిముద్రలంతా కూడా ఇప్పుడు లోపల సాక్ష్యాల సేకరణ చేస్తూ ఉన్నారు. తర్వాత నేనైతే మనం శనివారం రోజున బ్యాంక్ హాలిడే కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్లో వచ్చే డబ్బంతా ట్రాన్సాక్షన్ కూడా బ్యాంకులో వేయలేకపోయినందున దాదాపు 8,16,000 రూపాయలు ఇక్కడే వీళ్ళ కస్టడీలో ఉండింది. అది ఇప్పుడు ఓపెన్ మనం ఎక్కడైతే వాళ్ళకి పెట్టారో దాన్ని అంతా ఓపెన్ చేసి చూసాము. అక్కడ మనకు పూర్తి క్యాష్